అభిషేకం నా తలపైన, ఆత్మయైన వాడు నాలోన. అభిషేకం నా తలపైన, ఆత్మయైన వాడు నాలోన. ఆగో, చెప్పండి, అభిషేకం ఎక్కడ? తలపైన. ఆత్మ అయిన వాడు నాలోన. పాడండి. అభిషేకం నా తలపైన, ఆత్మయైన వాడు. అది పరిశుద్ధాత్మ లోపల ఉంటే సరిపోదు, ఆయన ఇచ్చు అభిషేకం కూడా ఎప్పటికప్పుడు దేవుని దగ్గర అడగాలి, పొందాలి. అది శక్తి పొందుకోవటం అన్నా, ఆత్మను పొందుకోవటం అన్నా. కొంతమంది తమను తాము మైమరచి భాషలు మాట్లాడి సన్నుతించి, కొంతమంది ప్రవచనాలు పలుకుతూ, కొంతమంది పులకించి కదిలిపోతూ ఉంటారు. అదే మనిషి మామూలుగా ఉంటే అస్సలు కదలలేరు, ఓపిక లేని స్థితిలో ఉంటారు. ఎప్పుడైతే వారు ఆత్మను పొందుకున్నారో వారు శక్తి చేత నింపబడతారు. ఆ శక్తి అసాధారణంగా ఉంటుంది. ఎంత బలంగా ఉంటుందంటే ఆ ఉజ్జీవంలో ఆ మనిషి ఎవరికైనా తగిలితే కింద పట్టడం ఖాయం. వాళ్ళు అంత ప్రభావంతో నింపబడి, అంత శక్తి వచ్చింది బాడీలోకి. కొంతమంది తట్టుకోగలుగుతారు, నిబాళించుకోగలుగుతారు, కొంతమంది తట్టుకోలేక వాళ్ళని ఆపలేము, అంత పరవశించిపోతూ ఉంటారు. అయితే నేను ఎందుకన్నా జనం ఎక్కువ ఉంటారు ముందే చెబుతాను అన్నమాట. మీరు ఎక్కువ ఆత్మ ఆనందించారంటే పక్కన వాళ్ళ పక్కలు ఇరుగుతాయి. కాబట్టి కొంచెం ప్రవక్తల ఆత్మలు వారి స్వాధీనంలో ఉన్నవని రాయబడి ఉంది కనుక కొంచెం కంట్రోల్ అని చెప్తాను నేను. లేకపోతే పక్కన వాళ్ళ మొఖాలు మూతులన్నీ పగిలిపోతాయి అన్నమాట. దేవునికి స్తోత్రం. అలా ఆత్మలో ఆనందించినప్పుడు మామూలుగా ఉండదు. ముఖ్యంగా ఆరాధన జరిగేటప్పుడు ఆ పులకింత అర్థమైపోయింది. ఆరాధన చాలామందికి తెలియని రహస్యం చెప్పనా? ఆరాధనలో నేను స్వస్థత గురించి ప్రార్థన చేస్తాను. గుర్తించారా మీరు? ఆరాధన చేస్తా చేస్తా స్వస్థత విడుదలగునుగాక, సమాధానం విడుదలగునుగాక, బిడ్డలకు బంధకాల్లోంచి విడుదల కలుగునుగాక అని పలుకుతాను. ఎప్పుడన్నా విన్నారా? ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. దాని మీనింగ్ ఏంటో తెలుసా? ఆరాధన ఎక్కడ జరుగుతుందో, దేవుని ఆరాధన మైమరచి ఎక్కడ చేస్తూ ఉంటారో అక్కడికి పరిశుద్ధాత్ముడు వస్తాడు, అభిషేకం వచ్చింది. మనలో ఆత్మ ఉన్నాడు అన్నది నిజమే, ఈ విశ్వమంతటా ఆయన ఉన్నాడన్నది నిజమే, అక్కడ కూడా ఆయన ఉన్నాడన్నది నిజమే. పరిశుద్ధాత్మ ఎన్ని విభాగాలుగా ఉన్నాడో చూడండి. ఆయన ప్రసన్నత మన మధ్యలోకి వచ్చేస్తుంది. ఆ ప్రసన్నత మన మధ్యలోకి వచ్చినప్పుడు, మన మీదికి వచ్చినప్పుడు, నాకు ఈ సమస్య తీర్చు, నాకు ఈ రోగం తగ్గించు, నాకు ఈ వ్యాధి తీసివేయి, నాకు ఈ ప్రాబ్లం తీసివేయి, నా మనసులో ఈ నిరాశ తీసివేయి అని నువ్వు అడిగే పనే లేదు. ఆయన ఎప్పుడైతే నీ మీదకి వస్తాడో నీ శరీరంలోనూ, నీ మనసులోనూ, నీ ఆత్మలోనూ ఊహించని మార్పులు ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఇది నిజం. ఇది నేను చెప్పేది మళ్ళీ వాక్య విరుద్ధం కాదు, వాక్యానుసారమే. పౌలు శీలలు చెరసాలలో, సంకెళ్లలో బంధించబడి ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేశారు, స్తుతించారు. వారు స్తుతించారంటే ఏం చేశారు? వాళ్ళు కీర్తనలు పాడారు. వాళ్ళు ప్రభువుని స్తుతిస్తూ కీర్తనలు పాడుతూ ఉంటే ఖైదీలు వినుచూ ఉండిరి. ఖైదీలు పాడట్లా, వాళ్ళకేం తెలుసు కీర్తనలు? వాళ్ళు జస్ట్ వింటున్నారు. వీళ్ళేమో పాడుతున్నారు. వీళ్ళు బొండ చేత బంధించబడ్డారు, కాళ్ళు చేతులు కదలకుండా బిగించబడ్డారు. బొండ వేయబట్టం అంటే రౌండ్ రంధ్రాలు చేసి ఉంటాయి, వాటిల్లో ఇరికిస్తారన్నమాట, కదలనీరు. ఆ స్థితిలో ఉండి వాళ్ళు దేవుణ్ణి మయంపరుస్తుంటే, వాళ్ళు స్తుతించి 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 పరవశంలో ఉంటే పరిశుద్ధాత్మ శక్తి దిగొచ్చింది. పరిశుద్ధాత్మ బలముగా ఆ ప్రాంతం మీదకి దిగొస్తే ఎంత ఫోర్స్ అంటే చెరసాల పునాదులు కూడా గదిలిపోయినాయి అంట. ఒకసారి గమనించండి, అది ఎలా జరిగి ఉంటుంది నేను చెప్పనా? పరిశుద్ధాత్మ పౌలు శీల మీదకి దిగొచ్చాడు.
బాయ్ ఎవరి మీద దిగొచ్చాడు? గాఢ నిద్రాత్మ ఎవరి మీద కన్నా దిగొచ్చాడు ఇప్పుడు? గాఢ నిద్రాత్మ. జాగ్రత్త, వినాల జాగ్రత్తగా. ఎవరన్నా వచ్చారా ఇప్పుడు గాఢ నిద్రాత్మ మీ దగ్గరికి? ఎవరు రాలేదుగా. నేను పరిశుద్ధాత్మ గురించి చెబుతున్నా. స్తుతిస్తుంది ఎవరు? అవును, ఆరాధిస్తుంది ఎవరు? ఖైదీలు ఎవర్రా వీళ్ళని ఆశ్చర్యానికి గురయ్యి ఎవడు మాట్లాడుకోవట్లా, అందరూ నిశ్చేష్టులై మౌనంగా వినటం వాళ్ళకి ఎంత ప్లస్ అయిందంటే, దేవుని వాక్యంలో రాస్తుంది, అప్పుడు మహాభూకంపము కలిగెను. వీళ్ళు స్తుతించినప్పుడు మహాభూకంపం. ఇది ఇద్దరు స్తుతిస్తే. ఇదే అనుభవం మీరు అపోస్తల కార్యం 4లో చూడొచ్చు. ఎందువల్ల భూకంపం కలిగిందో చూడండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం ఒకసారి చూడండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 30వ వచనం నుంచి చదువు. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ బాగా వినండి అయ్యా, చదువు. నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అద్దుగో, చోటు కంపించడం అంటే ఏంటండి? కంపనాన్ని ఏమంటారు? స్థలం, భూమి కంపనాన్ని భూకంపము అంటారు. చెప్పరేమి? వారందరూ కలిసి ప్రార్థించినప్పుడు ఏం జరిగింది? అక్కడ భూకంపం వచ్చింది. ఇప్పుడు అపోస్తల కార్యము 16వ అధ్యాయము 24వ వచనం నుంచి చూడు. అతడు వాటి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాల్లోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఎప్పుడు? మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. ఖైదీలు చేసింది ఏంటంటే, ఎవర్రాయిలు గోళ అని మాట్లాడుకోకుండా మౌనంగా వింటున్నారు అసలు ఏం జరుగుతుందని. చదువు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అది 4 జరిగినాయి. నంబర్ 1 భూమి కంపించింది. నంబర్ 2 పునాదులు కదిలిపోయాయి. నంబర్ 3 తలుపులు తెరుచుకున్నాయి. నంబర్ 4 అందరి బంధకాలు తెగిపోయాయి. ఎవరైనా మాకు ఇది కావాలని అడిగారా? సంఖ్యలలో ఉన్నవాళ్ళు, అయ్యా మా బంధకాలు తెంచనేమని అడిగారా? పౌలు శీలలను అడిగారా? మాకు తలుపులు తీయండి అయ్యా అని ఏమైనా కోరారా? ఈ చెరసాలు కూలిపోవాలని ఏమైనా అడిగారా? ఏం లేదు. జస్ట్ వాళ్ళు వర్షిప్. ఏం చేస్తున్నారు చెప్పండి? నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? యోధా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన,
ఆరాధన స్తుతి ఆరాధన 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 హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తా. పౌలు శీల ఇద్దరికి మైకులు ఉన్నాయా? తబలా కీబోర్డ్లు ఏమైనా ఉన్నాయా? కాబట్టి ఇప్పుడు ఇవన్నీ బ్రేక్ చేసి పాడదాం. ఇప్పుడు పాడతారు వాళ్ళు. పాస్టర్లు మొత్తం వేదిక మీదకి రండి. చూద్దాం అసలు ఎట్ట ఉంటుందో. మైకులు పెట్టుకొని కూడా ఊపిరి లేనట్టు పాడుకుంటున్నాం కదా మనం. చక్కగా వినపడుతున్నా కూడా కదలిక లేనట్టు చేతులు సచ్చు 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 ఆరా కొంతమంది. ఇప్పుడు మన కథలని నాకు తెలుసు కదా. కొంతమంది ఇలాగ ఇంత ఓపెన్ చేసి హ్యాండ్స్ని అమ్మో ఎంతలో దెబ్బ పట్టుమంటదాం అనుకుంటారు. వాళ్ళకి మైకులు లేవు, మ్యూజిక్ సిస్టమ్ లేదు, ఏం లేదు. కానీ వీళ్ళు పాడుతుంటే మిగిలిన చెరసాల మొత్తం వినపడింది. అది పాయింట్ ఇక్కడ. మిగిలిన చెరసాల మిగిలిన గదుల్లో ఉన్న ఖైదీలు మొత్తానికి వినపడుతుంది. లేకపోతే మొత్తాన్ని కలిపి ఒకటే హాల్లో పెట్టారు అనుకో, వీళ్ళు చేసే ఆరాధన ఏది మళ్ళీ కాళ్ళు కదలట్లా, బొండలో ఉన్నాయి. ఆ స్థితిలో ఉండి వాళ్ళు చేసే వర్షిప్, వాళ్ళు చేసే స్తుతి ఆరాధన. చెరసాలంటే ఒక 20-30 మంది ఖైదీలు ఉంటారా? వందలాది మంది ఉంటారు. ఉండరు? వందలాది మంది అంటే ఎంత హాల్ ఉంటుంది? లేదా గదులు గదులుగా వేసినా కూడా ఎన్ని గదులు ఉంటాయి? కానీ వీళ్ళు ఎడ వాడుతుంటే గదులు మొత్తానికి వినపడి ఖైదీలు ఎవడు మాట్లాడుకుని వింటున్నారంట. ఆరాధన చేయండి రా స్వామి అంటే ఆరాధన చేస్తే బంధకాలు లేనివాడు బంధకాల్లో పడ్డట్టు ఉండకూడదు. ఆరాధన ఒక బంధకంలా ఫీల్ అవ్వకూడదు. బంధకాలు తెగిపడాలాడ. దెయ్యాలు వదిలిపోవాలా? యేసు నామములో దెయ్యాలు పారిపోవాలా? రోగాలు వదిలిపోవాలా? తెలుసా నీకు? బంధకాలు విడిపోతాయి, స్వస్థత జరిగిద్ది, అద్భుతాలు జరుగుతాయని తెలుసా నీకు? వర్షిప్లో ఎన్ని సాక్ష్యాలో నిజమండి. బలమైన ఆరాధన అనేదాన్ని కలిగి ఉండకపోతే అది ఏం సంఘం అండి? నిద్రపోతు సంఘం. అది ఏం సంఘం? అది ఉజ్జీవం లేని సంఘం. మన సాల్మన్ అన్నతో డిస్కషన్ చేసినప్పుడు ఆయన సాక్ష్యం ఇచ్చారు ఆరాధన గురించి, దాని గొప్పతనాన్ని గురించి. పెద్ద మ్యూజిక్ లేదు, పెద్ద సప్పుడు లేదు, ఏం లేదు.
చర్చికి భార్య వస్తుంది, భర్త మారు మనసు లేనివాడు పట్టుకొని చెయ్యరగొట్టాడు, భార్య చెయ్యరగొట్టాడమ్మా. కట్టుకుంది, ఇరిగిన చెయ్యి, ఈ గుండె దగ్గర నరం నొక్కిందట, గుండె నొప్పి. కొట్టిన దెబ్బకి చెయ్యి ఇరిగింది, గుండె దగ్గర నరం నొక్కి బ్లడ్ క్లాట్ అయింది. 2 ప్రాబ్లమ్స్. ఆరాధన యొక్క బలాన్ని గురించి, దేవుని ఆత్మ తీసుకొచ్చే విడుదలని గురించి మా సంభాషణలో ఆయన చెప్పిన సాక్ష్యం. చర్చికి వెళ్ళినట్టు తెలిసిందంటే ఈసారి చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చాడు. కొద్ది రోజుల తర్వాత అతను ఒక మ్యారేజ్కి వెళ్ళే పని పడింది. అక్కడ వెళ్తే 2 days రాడు ఆయన. ఆ 2 daysలో ఒకరోజు ఆదివారం. ఇక వచ్చేసింది, ఆమె చర్చికి వచ్చేసింది. ఎటు కూడా లేడు, ఇక రాడు, 2 రోజులు అయింది కదా రాడని. చర్చికి వచ్చి చర్చిలో ప్రేయర్లో ఏకీభవించింది. కరెక్ట్గా ఆరాధన ప్రారంభమయ్యే టైంలో ఎంటర్ అయింది, ఆరాధన స్టార్ట్ అయింది. ఏం లేదు, అక్కడ గిటార్ కొట్టుకుంటా, చిన్నపిల్లలు కొడతారే కాంగో, అలాంటిది ఒకటి ఉంది. అది కొడతా పాడుతూ ఉంటే, గిటార్ కొట్టి ఆరాధన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదకి వచ్చింది. ఆత్మచేత నింపబడ్డప్పుడు, ఆత్మీయ స్పర్శ అందుకున్నప్పుడు, ఆత్మశక్తి పొందుకున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆరాధన అయిపోయిన తర్వాత, ఆరాధన 3 భాగాలు కంప్లీట్ అయిన తర్వాత పెద్దగా కేకలేస్తూ ఉందట అమ్మాయి. అన్నా అన్నా అని కేకలేస్తూ ఉందట. ఆపి చూస్తే ఇరిగిపోయిన ఎముక అతుక్కుంది. అతుక్కుందమ్ముడు. బ్లాక్ అయిన నరం ఏదైతే ఉందో మళ్ళీ రక్త ప్రసరణ జరగడం స్టార్ట్ అయ్యా. నొప్పి లేదు, ఇక్కడ ఈ జాయింట్, ఇక్కడ ఇరిగిన ఎముక మళ్ళీ ఇరిగిన దాఖలా లేదు. అంతకుముందు చెక్ చేయించుకుంటే 6 రిపోర్ట్స్ ఉన్నాయి. ఇరిగిపోయిన రిపోర్టు, బ్లడ్ క్లాట్ అయిన రిపోర్టు. తర్వాత మళ్ళా పోయి చెక్ చేయించుకుంటే 2 నార్మల్ వచ్చింది. అంటే ఎవరికి ఏ రిపేర్ చేయాలో దేవునికి తెలుసు. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మన ఆరాధనను సంతసించి, మన ఆరాధన ఆత్మతో పూర్ణాత్మతో మనం చేసే ఆరాధన, పిచ్చి చూపులు చూసుకుంటా ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన అని వేగదన, ఆరాధన ఆరాధన స్తుతి. ఇది పూర్ణాత్మతో ఆరాధన. పూర్ణాత్మతో ఆరాధన ఇది దిక్కుమాల ఆరాధన. దిక్కులు చూసే దిక్కులేని ఆరాధన ఇది. ఏం ఆరాధన ఇది? ఆరాధన చేసేవాడి ప్రాణాత్మ దేహంలో ఆయనతో ట్యూన్ అయి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మామూలు విషయం అది మరి. అందుకే ఆరాధనకి నేను స్పెషల్ ప్రయారిటీ ఇచ్చేది. ఆదివారం రోజు ఎక్కడికి వచ్చి సాక్ష్యాలు చెబుతున్నారు ఎంతోమంది. వింటున్నారా అక్క మీరు? అనే మరి ఎప్పుడు జరిగినాయి అద్భుతాలు? నేను చేతులు పెట్టినప్పుడు జరిగినాయి అనుకుంటున్నారా? నిద్రమోహం వాళ్ళు కొంతమంది ఉంటారు. నిద్రమోహం వాళ్ళు నేను ఎన్ని చెప్పినా అర్థమై సావదు వాళ్ళకి, ఎన్ని మొత్తుకొని చెప్పినా అర్థం అవ్వదు. మిమ్మల్ని కాదులే, ఆయన చేతులు ఉంచినప్పుడు జరుగుతాయి కార్యాలు. ఆయన చేతులు మన మీదికి బలముగా దిగి వచ్చేది వర్షిప్లో, ఆరాధనలో. ఆరాధనలో ఎప్పుడు కూడా ఆత్మతో ఏకీభవించాలి, పూర్ణ ఆత్మతో. సెల్ ఫోన్ పోయిద్దేమో, ఇంటికాడ తగలబెట్టరా ఎందుకది? పర్సులో డబ్బులు పెట్టాను పోతాయేమో, అవి కూడా ఆడే తగలబెట్టరా ఎందుకు? చెత్త అంతా వెంట తెచ్చుకొని ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తోత్రం ఆరాధన నీవే గదా నా ఏంది దరిద్రం? దొంగ చూపులు చూసుకుంటా కాసేపు ఒక ఒంటి కన్ను రాక్షసుడిలాగా, ఒక కన్ను మూసి ఒక కన్ను తెలిసి. బ్రదర్ అవునా కాదా?
ఎంతమంది ఒప్పుకుంటారు ఈ చెత్త అంతా ఉందన్నాని? మరి ఇదేం పూర్ణాత్మతో మళ్ళీ పాటేమో నా పూర్ణ మనసుతో ఆరాధన అయిపోయేటప్పటికి అందరూ దాదాపు చాలామంది ఒంటికన్ను రాక్షసులు అయి ఉంటారు. ఒక కన్ను మోస్తారు, ఎందుకనున్నా నేను చూసినప్పుడు కన్ను కనపడకూడదని. ఒక కన్ను తెరిచి చూస్తుంటారు, పర్సు ఉందా పోయిందా, డబ్బులు ఉన్నాయా పోయినాయా, సెల్లు ఉందా పోయింది. ఇలా పూర్ణాత్మ సెల్లు కనెక్ట్ అయి ఉంది. సెల్లు ఉందో పోయిందో, అసలు ఇక్కడ దొంగలు ఎక్కువ అని. ఏం చేద్దాం, వాళ్ళు కూడా ఇక్కడ తగులుతాయి. చెప్పులు ఆడ వదిలిపెడితే కనపడవాయి. చెప్పు దురాత్మలో ఉన్నాయి. ఇక్కడ చెప్పు దురాత్మలోనే అండి. కొత్తగా పెళ్లి చేసుకొని భార్య భర్త పాపం ప్రార్థన చేసుకుందని వచ్చారు. వాళ్ళు వెళ్ళేసరికి బూట్లు లేవు, చెప్పులు లేవు. చెప్పు దురాత్మలు ఉన్నాయడా. అట్లాగే సెల్ ఫోను తెచ్చుకొని దాని మీద మనసు పెట్టి ఎందుకు ఇదంతా? లేదా తెచ్చావా, పోతే పోయింది. ఏ డబ్బా ఫోన్ తెచ్చుకో. ఫోటో అయిన తర్వాత కాస్ట్లీ ఫోన్ అన్న. ఎవడు తెమ్మన్నాడు కాస్ట్లీ ఫోన్? నేను తెమ్మని చెప్పానా? ఏ డబ్బా ఫోన్ తెచ్చుకో, ఆడ పెట్టుకో. ఎవరికో నీ భర్తతో మాట్లాడాలి, భార్యతో మాట్లాడాలి, అవసరం. ఏ డబ్బా ఫోన్ తెచ్చి పెట్టుకో. కానీ ఆరాధనలో ఏకీభవించేటప్పుడు ఏ చెత్త ఉండకూడదు మైండ్లో. సేవకులు అంతే ఉండాలి, దైవ జనాంగం అలా ఉండాలి. దేవుని మహిమ సంఘములో కనబడకపోతే, దేవుని ప్రసన్నత ప్రజలు అనుభవించకపోతే, పరిశుద్ధాత్మ స్పర్శ ప్రజలు అనుభవించకపోతే సంఘం వర్ధిల్లటం అనేది ఉండదు. సంఘములో దేవుని కార్యాలు ప్రజ్వలించకపోతే ఆత్మల రక్షణ ఉండదు. పరిశుద్ధాత్మ ఉజ్జీవం, పరిశుద్ధాత్మ ప్రసన్నత, పరిశుద్ధాత్మ స్పర్శ. పాస్టర్లు కూడా నేర్చుకోవాలి ఇది. పాస్టర్ గారే కోమాలో పడితే విశ్వాసులు నిద్రైపోతారు. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకని నేను ప్రత్యేకంగా ఇక్కడ ఆగి చెప్తున్నాను నేను ఈ విషయాన్ని. కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. దేవుడు మార్పు లేనివాడు, కానీ మారింది మనం. మన ఆత్మీయతలో మార్పులు వచ్చినాయి, మన ఆరాధనలో మార్పులు వచ్చినాయి, మన భక్తిలో మార్పులు వచ్చినాయి. పూర్ణాత్మతో దేవుణ్ణి వర్షిప్ చేయటల్లా. ఆదివారం రోజు జరిగే ఆరాధనలో ప్రజలు ఏకీభవించినప్పుడు వాళ్ళ దేహాల్లో కలిగిన మార్పులే నెక్స్ట్ వీక్లో సాక్ష్యాలు. మన లేకపోతే వందలాది సాక్ష్యాలు ఎట్టొస్తాయండి? ఆ బలం ఎక్కడొచ్చింది? ఆ విడుదల ఎక్కడొచ్చింది? ఆ రిపోర్ట్స్ ఎలా మారాయి? ఆ సాక్ష్యాలు ఎట్లా ఇచ్చినాయి? ఆరాధనలో దేవుడు చేసిన కార్యాలు. ఎంతమందికి అర్థమైంది బాబులారా? అది విషయం, తెలుసుకోండి. ఇక్కడ ఏం జరిగింది? పౌలును శీలయు ప్రార్థించుచు స్తుతించుచు నుండిది ఖైదీలు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడు, మళ్ళీ చదువు, ఆ వచనాలను చదువు. అపోస్తుల కార్యం. ఎవరు ఏం అడగలా, బంధకాలు తీసేయమని కానీ, తలుపులు తెరవమని కానీ, ఇవన్నీ మాకు విడుదలయమని కానీ అడగలా. అసలు వాళ్ళు ఉన్న చెరసాల పునాదులే కదిలిపోయినాయి. నువ్వు అమ్మో, ఇంత భూకంపం ఎందుకు వచ్చింది? అపోస్తల కార్యం 4లో చూసాం. వారు కూడిన చోటు, వారు ప్రార్థించిన చోటు, వారు ఆరాధించిన చోటు కదిలిపోయిందట. పరిశుద్ధాత్మ, వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ధైర్యముగా వాక్యము బోధించినది. అంటే పరిశుద్ధాత్ముడు వచ్చాడనమాట అక్కడికి. ఆయన శక్తిని పంపించాడు, దిగొచ్చింది దేవుని బలం. ఆ దెబ్బకి తునాతునకలు అయిపోయినాయి సంఖ్యల్లో. ఏళ్ళే కాదు, పాడేవాళ్ళే కాదు, పాడకుండా మౌనంగా వినేవాళ్ళే కూడా ఊడిపోయినాయి. కొంతమంది ఆరాధన చేసేటప్పుడు వాళ్ళు పాడరు, కనీసం మౌనంగా ఎన్నన్నా వినరు. విచిత్ర జీవులు చూశాను నేను. వాళ్ళు పాడరు, పాడుతున్నప్పుడు పాడేవాళ్ళు పాడుతుంటేనన్నా ఉన్నాయా స్తోత్రం అయ్యా అయ్యా అని మౌనంగా ఆలకించి ఏకీభవించనన్నా ఏకీభవించరు. నీవే గదా నా ఆరాధన వాళ్ళు పాడుతుంటే ఆరాధన స్తుతి ఆరాధన. మళ్ళీ ఇదొకటి మధ్యలో
ఇట్లాంటి సోదరులను కూడా చూశాను నేను. నేను నిలబడి ఇంత ఎత్తు మీద ఉండి మరి నాకు కనపడరు. నువ్వు వచ్చింది ఎందుకు? విడుదల పొందడానికి వచ్చినప్పుడు కళ్ళు తెరిచి వాడు ఎట్ట ఎగురుతున్నాడు, వీడెట్ట నవ్వుతున్నాడు, వాడేంది అట్టాంటి డ్రెస్ వేసాడేంది, ఈ దిక్కుమాలి అని చూసుకుంటుంటే ఎట్ట కుదిరింది నీకు? చెత్త పట్టుకోకూడదు కదా, చెత్త పెట్టుకోకూడదు తలకాయలో. ఆరాధన దేవునిది, ఇది ఆయన సన్నిధి, ఆయన ఉన్నది నిజం, ఆయన వచ్చేది నిజం. ఎక్కడ నా నామమున 2-3 కూడి ఉందురో వారి మధ్య నేను ఉంటానని మాట ఇచ్చినవాడు అబద్ధీకుడు కాదు. ఆరాధన జరిగిన ప్రతి ఘట్టంలో పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినట్టు ఎరగరా మీరు? వీణ వాయించగల మనుషుని తీసుకొని రాని ఆ మనుషులు వచ్చి వీణ వాయిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినట్టు ఎలీషా మీదకి తెలియదా మీకు? స్తుతించినప్పుడు ఎరికో గోడలు కూలినాయని తెలియదా? స్తుతించినప్పుడు సముద్రం 2 పాయలు విడిపోయింది, మళ్ళీ కలుసుకుందని తెలియదా? స్తుతించుట ద్వారా యెహోషాపాతు యుద్ధాన్ని గెలిచాడని తెలియదా? కేవలం స్తుతించుట ద్వారా అందరి బంధకాలు ఊడినని తెలియదా? ఇప్పుడు చెప్పండి. ఆరాధన చేసే విషయంలో కూడా గ్రహింపు లేదు. ఇది 3వ సంగతి. నిద్ర విషయంలో ఒకటి చెప్పాను, ప్రేరణ విషయం ఒకటి చెప్పాను, వర్షిప్ 3వ సంగతి చెప్తున్నాను. ఈ ఆరాధనను దొంగిలిస్తాడు సైతానుగాడు. మన నుండి దేవునికి ఆత్మతో సత్యముతో ఆరాధన వెళ్లకుండా వాడు మన మైండ్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తాడు. పోనీయకూడదు. దేవుని సముఖంలో ఉన్నావు. ఓకే, ఆనాడు వాళ్ళకి సౌండ్ సిస్టమ్ లేదు, కానీ వాళ్ళు పాడి స్తుతించినప్పుడు భూకంపం వచ్చిందంటే ఎంత ప్రభావంతో వాళ్ళు దేవుణ్ణి మయంపరిచారో అందులో కొంత భాగం ఇప్పుడు మన పాస్టర్లు పాడతారు మైకు లేకుండా. ఫస్ట్ ఇద్దరు పాడతారు, పౌలు శీలల్లాగా. ఏమండి, మీరు ఖైదీలు, నేను కూడా ఖైదీని. ఇప్పుడు వారు పౌలు శీలలు ఎవరో ఇద్దరు డిసైడ్ చేసుకొని ఇప్పుడు ఇద్దరు పాడాలి, రండి. ఎవరు పాడతారు? మైకు ఉండదు, మనం విందాం. రైట్, నేను 3 అంటాను, ఎవరో ఒకళ్ళు ఇద్దరు. సిగ్గుపడేదానికి పెళ్లి చూపులు కాదు, సీరియస్ పాడాలి. నేర్చుకోవాలి కదా. మనం ఏమో సిగ్గుపడి మెలికలు తిరగటానికి ఏమన్నా పెళ్లి చూపులా? మనమేం పెళ్లి కూతురా? దేవుని సన్నిధి, జీవం గల దేవుడు, ఆయన ఆరాధన ముఖ్యం, అందులో రాజీ లేదు. ఇదేం చతురు కాదు. ఇప్పుడు ఇద్దరు పాడతారు ఫస్ట్, ఆ ఫోర్స్ చూద్దాం, తర్వాత మిగిలిన వాళ్ళు కూడా ఏకీభవిస్తారు. ఓకేనా? రైట్. ఏ పాట పాడతారు? ఇప్పుడు పాడిన పాటే పాడదాం. బాగా అందరికి అలవాటు అయింది కదా, అన్న పాడిన పాట పాడదాం, అదే పాడదాం. ఓకేనా? రైట్. నేను 1 2 3 అంటాను, వాళ్ళు పాడతారు, వినండి అసలు ఎలా వినపడిద్దో మైకు లేకుండా. రైట్, 1 2 3.
ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ఇప్పుడు ఇంతమందిని కలిసి పాడాం, పునాదులు ఏమైనా కదిలేటట్టు ఏమైనా అనిపిస్తుందా? కనీసం ఏమన్నా? మరి నాకు అర్థం కాదు, ఇద్దరే పాడారు కదా, చెరసాల పునాదులు కదిలేంత ప్రభావం ఎట్లా? పూర్ణాత్మతో పాడారు. పూర్ణాత్మతో పాడారు. పూర్ణాత్మతో ఒక భక్తుడు పాడితే ఎంత సౌండ్ వచ్చింది అన్నది కాదు అక్కడ. ఆ పూర్ణ ఆత్మతో పాడినప్పుడు దేవుని ప్రభావం సదరు వ్యక్తి నుంచి బయలు వెళ్ళిద్ది. ఆ ప్రభావం పరిశుద్ధాత్మను ఆకర్షిస్తుంది. అర్థమైందా? పూర్ణాత్మ. అదిగో పాడుతూ ఉన్నారు. అదిగో అయిపోయింది, తలుపులన్నీ ఓపెన్ అయిపోయినాయి. పాడతా 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 దేవునిలో సంతోషిస్తా. దేవుడే వాళ్ళ ప్రపంచం, దేవుడే వాళ్ళ లోకం, యేసయ్యే వాళ్ళ ప్రపంచం. ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. ఉంటేనేమో ఆయన సేవ, పోతేనేమో ఆ మహిమ రాజ్య ప్రవేశం. ఏమైనా పర్వాలేదు. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, రండి. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా. స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా, ప్రభు యేసునే వేడుమా. హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయా పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయా పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, 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 హల్లెలూయా హల్లెలూయా బలమైన బాహువు చాపి, బలమైన బాహువు చాపి అందరి బంధకాలలో నుంచి విడిపించగల ఆత్మ. హల్లెలూయా 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 హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా,
హల్లెలూయా 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 ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీకే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీకే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా మా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీకే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన యేసయ్యా స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన యేసయ్యా స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే దేవా యేసయ్యా ఆరాధన 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 దేవా నీకే ఆరాధన 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 దేవా దేవా యేసు నా దేవునికి ఆరాధన లార్డ్ స్తుతి హల్లెలూయా బంధకాలు తెగిపోతూ ఉండగా దేవుని కార్యాలు స్పష్టముగా జరుగుతూ ఉండగా దేవుని హస్తము ప్రతి ఒక్కరి వ్యాధుల బంధకాలు సాపబడుతూ ఉండగా దురాత్మలనే బంధకాలు హల్లెలూయా సైతాను మాంత్రిక శక్తుల బంధకాలు ఈ క్షణమే పటాపంచలైపోవును ఆమేన్ వ్యాధులు రోగములనే బంధకాలు ఆమేన్ ఈ క్షణమే పటాపంచలైపోవును స్తుతి 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 నా దేవుడు జరిగిస్తున్న కార్యాలు పరిశుద్ధాత్మ వలన జరుగుతున్న స్పష్టమైన కార్యాలు ఓ హల్లెలూయా జీవము కలిగిన దేవా హల్లెలూయా స్తుతి స్తుతి పరాక్రమశాలి హల్లెలూయా సైన్యములకు అధిపతి స్తోత్రం యూదా గోత్రపు సింహమా హల్లెలూయా యేసు రాజా స్తుతి యేసు రాజా స్తుతి యేసు రాజా హల్లెలూయా హల్లెలూయా స్తుతి 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 హల్లెలూయా 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 ఇప్పుడే విడుదల
ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా. ప్రార్థన స్తోత్రం స్తోత్రం. కెరూబులు సరాబులు ప్రధాన దూతలు స్తుతిస్తున్నారు. ఎన్నిక లేని మా స్థుతి కొరకు మిగులు ఆశతో చూస్తున్న మా పరమ తండ్రి, మనసారా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నిన్ను ఆరాధన చేసేవాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలని మాకు గ్రహింపు కలిగించినందుకే మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరు ఆత్మ కనుక మేము కూడా ఆత్మతో స్తుతించాలని మాకు ఒక ఆలోచన గ్రహింపించినందుకే వందనాలు ప్రభువా. ఇది మొదలుకొని హృదయపూర్వకంగా నాయన ప్రతి సందర్భంలో, కలిమిలో, లేమిలో, సంతోషంలో, దుఃఖములో, ప్రతి సందర్భంలో నిన్ను మనస్ఫూర్తిగా స్తుతించుటకు సహాయము చేయండి నాయన. మేము స్తుతించకుండా చేస్తున్న దురాత్మ సైతాను వాటి క్రియలు యేసు నామములో బంధించబడును గాక. ఈరోజు ఒక నూతన జీవాన్ని, నూతన కృపను మాకు ఇచ్చినందుకే మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి, ఈ స్తుతి ఆరాధన నీ పాద పద్మాలకు సమర్పించి యేసు నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చున్నాం. హల్లెలూయా. ప్రభువుకి నిరంతర మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఎలా ఉంది మీ ఆత్మ? ఇప్పుడు ఎలా ఉంది మీ మనసు? మీ హృదయం ఎలా ఉంది? గుర్తుపెట్టుకో, రేపు ఆదివారానికి నీది ఒక సాక్ష్యం కాబోతుంది. ఖచ్చితంగా మీలో అనేకులు సాక్ష్యం తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. పక్కా జరిగిద్ది అది. నేను చెప్పేది కహానీలు కాదు. ఒట్టి మాటలు అనుకుంటే నీ అవిశ్వాసం చేత నువ్వేం పొందలేవు. విశ్వసించగలిగితివా? దేవుని కార్యం ఏంటో చూసి సాక్ష్యం తీసుకొని వస్తావు. నేను నమ్ముతున్నాను. ఆమేన్ అను. ఆమేన్. అంతే. మనం చేసే దానిలో మన గ్రహింపు ఉండాలి ప్రియులారా. మనం ఏం చేస్తున్నామో దానికి ఎలాంటి రిజల్ట్ ఉంటుందో మన గ్రహింపు ఉండాలి. సేవకులు కూడా నేర్చుకోవాలి నాయన. ఎవరు ఆరాధించినా, ఇందాక దైవజనుడు ప్రార్థించినట్టు ఆయన ఆత్మ, ఆ ఆత్మను ఆకర్షించాలంటే మన ఆత్మతో మనం ప్రార్థించాలి, ఆరాధించాలి. ఆత్మే ఆత్మను ఆకర్షించింది, శరీరం శరీరాన్ని ఆకర్షించింది, ఆత్మ ఆత్మను ఆకర్షించింది. పరిశుద్ధాత్మ ప్రసన్నుడైతే ఆ పులకింతే వేరు. కొంతమంది కదిలిపోతారు. అందరికీ ఒకే అనుభవాలు ఉండవు, అందరికీ ఒకే అనుభూతులు ఉండవు. ఆ వ్యక్తికి వచ్చిన అనుభూతి నాకు రాలేదని అనుకోవద్దు. కొంతమందికి కొన్ని రకాల అనుభవాలు, అనుభూతులు ఉంటాయి. కొంతమంది మీదికి ఆత్మ వచ్చినప్పుడు వారు స్వస్థత పొందుతారు. కొంతమంది మీదికి ఆత్మ వచ్చినప్పుడు వారు విశ్వాసమందు బలవంతులు అవుతారు. కొంతమంది మీదికి ఆత్మ వచ్చినప్పుడు వారు అన్య భాషలు మాట్లాడుతూ, దేవదూతల భాషలో మాట్లాడుతూ దేవుణ్ణి సన్నుతిస్తారు. కొంతమంది మీదికి ఆత్మ వచ్చినప్పుడు భాషలకు అర్థం చెప్తారు. కొంతమంది మీదికి ఆత్మ వచ్చినప్పుడు ప్రవచించగలుగుతారు. కొంతమంది మీదికి ఆత్మ వచ్చినప్పుడు ఆ శక్తితో నింపబడి వారు తాకినప్పుడు రోగులు స్వస్థత పొందుతారు. కొంతమంది మీదికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు
వారి దోషముల విషయమై ఒప్పించబడిన వారై పశ్చాత్తాప్తులవుతారు. కొంతమంది మీదికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు చెప్పసఖ్యం కానీ ఆనందంతో పాటు కన్నీళ్ళు వస్తాయి. ఆ ఆత్మీయ స్పర్శ ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఆ ఆనందంతో పాటు కన్నీటిమయమైపోతారు కొంతమంది. కాబట్టి వారికి ఉన్న అనుభవం నాకు లేదేంది అనుకోవద్దు. నీ అనుభవం నీదే, ఎవరి అనుభవం వాళ్ళదే. అర్థమైందా? ఇది కూడా గ్రహింపు ఉండాలి. ఇప్పుడు మనం చేసిన ఆరాధన జస్ట్ చెప్పుకొని చేశాం, కొంత తృప్తి, అంతేకాదు నిజంగా విడుదల వచ్చింది. నిజంగా విడుదల వచ్చింది అంతే. వచ్చిద్ది కాదు, వచ్చింది. ఎందుకంటే ఆయన మన మీదికి వచ్చినప్పుడు జరిగేది అదే. అర్థమైందా? అంటే ఇందులో కూడా మనం సాధన చేయాలి. ఇంకా ఉజ్జీవ జ్వాల రగలాలి. ఇంకా ఎక్కువగా ఆత్మతో ఆరాధించడానికి కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకు? మనం ఆత్మతో ఆరాధిస్తే పరిశుద్ధాత్మ వస్తాడు. పరిశుద్ధాత్మ వస్తే ఏం జరిగింది? అందరి బంధకాలు ఊడటం మాత్రమే జరిగిందా అక్కడ? లేకపోతే ఆత్మల రక్షణ జరిగిందా? ఎవరు రక్షించబడ్డారు? చెరసాల నాయకుడి యొక్క ఫ్యామిలీ. తను బంధకాలు ఊడటమే కాదు, ఆత్మలకు రక్షణ కార్యం కూడా జరిగింది. రెండు జరుగుతాయి. శరీరానికి విడుదలే కాదు, ఆత్మకు రక్షణ కూడా జరిగిద్ది ఆరాధన ద్వారా. కొంతమంది ఆరాధనకి చిన్న చూపు. కొన్ని సంఘాలు అయితే అసలు ఆరాధన విసర్జించాయి. అందుకే దుమ్ము కొట్టుకుపోయి ఉంటాయి, తాళాలు వేసుకొని ఉంటారు. ఆరాధన అంటే ఇష్టం ఉండదు, ఆరాధన చేసే వాళ్ళని తిడుతుంటారు. కొన్ని సంఘాలు ద్వేషిస్తారు. అందుకే వాటి అవతారాలు ఎలా ఉన్నాయో మీకు అర్థమైద్ది. జీవం ఉండదు, నిర్జీవం. దేవుణ్ణి ఆరాధించాలి కదండి, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి కదా. కాబట్టి ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అన్నట్టు చెప్తున్నా. ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉంటుంది. ఎప్పుడు ఆరాధన చేసినా పక్కనాళ్ళ మోకాలు, పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఆత్మతో ఆరాధించటం నేర్చుకోండి.